ఈరోజు వాక్య ధ్యానము యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8-9 వచనములు ధ్యానిద్దాం. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటిమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయ్యున్నాము. యెహోవా, అత్యధికముగా కోపపడకము, మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసుకొనకము, చిత్తగించుము, చూడుము, దయచేయము, మేమందరము నీ ప్రజలమే కదా. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో లేఖనాలన్నీ మనం చదువుతూ, ధ్యానిస్తూ, గ్రహిస్తూ, అనుసరిస్తూ ఉన్నప్పుడు దేవుడు చేసిన అద్భుతమైన జీవితాన్ని కొంత సమయము మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రవక్త అయిన యిర్మీయాతో నీవు లేచి కుమ్మరివాడి ఇంటికి వెళ్ళమని, అక్కడ నేను నీతో మాట్లాడేదనని యెహోవా సెలవిస్తున్న ఈ మాటల్ని యిర్మీయా గ్రంథము 18వ అధ్యాయము 5-8 వచనాలు చూస్తే, అంతటా యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇది యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్ళగింతుననియు, విరగ్గొట్టుదుననియు, నశింపచేయుదుననియు ఏదొక జనముల గురించి కానీ, రాజ్యముల గురించి కానీ నేను చెప్పి ఉండగా, ఏ జనము గురించి నేను చెప్పితనో ఆ జనము చెడుతనము చేయుట మాని ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గురించి సంతాపపడుదును. ఆమేన్. మరి ఈ విధంగా దేవాది దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఇజ్రాయేల్ ప్రజల గురించి ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాడు. బబులోనులో బందీలుగా ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు నిరాశ, నిస్పృహలతో ఇరిగి నలిగిన స్థితిలో చేదైన అనుభవాలు ఎదుర్కొంటూ దేవుడైన యెహోవాకు మొరపెడుతున్నారు. దేవుడు యిర్మీయా ప్రవక్తతో నీవు లేచి కుమ్మరివాని ఇంటికి వెళ్ళుము, నేను నీతో మాట్లాడతాను అంటూ చెప్పగా యిర్మీయా కుమ్మరివాని ఇంటికి వెళ్ళాడు. కుమ్మరి జిగటి మట్టితో చేస్తున్న కుండ వాని చేతిలో విడిపోగానే ఆ జిగటి మన్ను మరలా తీసుకుని తనకు యుక్తమైనట్టుగా మరి ఒక కుండ చేయటం చూశాడు. అప్పుడు దేవుని వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిస్తుంది, ఇశ్రాయేలులారా, నేను ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా అంటూ ఉన్నాడు. మీరు నా చేతిలో ఉన్నారు కదా అంటున్నాడు. మీరు చెడుతనాన్ని విడిచిపెట్టాలి అని చెప్తూ ఉన్నాడు. మీ మార్గాల్ని చక్క చేసుకుంటే నేను ఉద్దేశించిన కీడును మీకు రానియను అని సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నేను ఈ విషయాలను ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఆయన పరమకుమ్మరి కదా, మన జీవితాలను మలిచేవాడు ఆయనే. మనల్ని మన యుక్తమైన పాత్రలుగా మలుచుకోలేము. కాబట్టి పరమకుమ్మరైన ప్రభు తన సాని మీద మనల్ని చక్కగా మలిచి యుక్తమైన పాత్రలుగా చేస్తాడు. మనలో ఉన్న ఏ పాపస్థితి ఉన్నట్లయితే వాటి నుంచి మనం విడిపించబడాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. మీరు ఎవరైనా ఇరిగిన స్థితిలో ఉంటే మిమ్మల్ని మీరు పరమకుమ్మరికి అప్పగించుకుంటే ఆయన మిమ్మల్ని చక్కని పాత్రలుగా చేస్తాడు అని చెప్తూ ఉన్నాడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునవద్దు అంటూ ఉన్నాడు. నీ ప్రవర్తన అంతటిపైన దేవునికి అధికారం ఇవ్వాలి అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన హస్తములకు మనల్ని అప్పగించుకుంటే ఆయన తన సారె మీద మనల్ని ఉంచి కొత్త పాత్రలుగా మలుస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ఇరిగి నలిగిన పాత్రలు చూస్తూ ఉన్నాం. నయోమి కూడా ఒక ఇరిగిన పాత్రే, హన్నా కూడా ఒక ఇరిగిన పాత్రే. ఆమెకు సంతానం లేదు. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు సమూయేలుని కుమారుడిగా అనుగ్రహించాడు. మరి అలాగే సంసోను కూడా పాపము చేసి బలాన్ని కోల్పోయాడు. తిరిగి దేవుని ఏడుకున్నప్పుడు దేవుడు తిరిగి ఆ బలాన్ని ఇచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, తప్పిపోయిన కుమారుడు పాపము చేసి తండ్రి ఇచ్చిన ఆస్తిని నష్టపరిచాడు. కానీ తిరిగి తన తప్పు తెలుసుకుని వచ్చినప్పుడు తను చేర్చుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు చెప్తున్న మాటలు ఇవే. ఆయన మిమ్మల్ని మీరు నాకు అప్పగించుకోండి,
అప్పగించుకున్నప్పుడు మీ మీద నేను ఏ కీడు రానియకుండా మిమ్మల్ని కాపాడుకుంటాను అని చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఇంత దేవుని మంచి మాటలై మనము ధ్యానిస్తున్నప్పుడు మేము జిగటి మన్నుగా ఉన్నాము ప్రభువా, నీవు మాకు పరమకుమ్మరిగా ఉండావు, నీవే మా దిక్కు, మమ్మల్ని మరిచేవాడివి నీవే అని ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, మేము జిగటమన్నై ఉన్నాం, నీ మహిమైశ్వర్యంతో మమ్మ నింపి, నీ ఆశీర్వాదంతో నింపి, నీకోసమే మేము బ్రతుకులాగున సహాయము దయచేయమని, నీ కృప మాకు సదాకాలం ఉండులాగు సహాయము దయచేయమని, అయా నీ సానిపైన పెట్టి మమ్మల్ని సరిచేయమని, మా జీవితాలను కట్టమని, మాలో ఉన్న వేదనను రోధనను శాపమును పాపమును తీసివేయమని, నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్ము నింపి మమ్మల్ని నీకు అప్పగించుకునేలాగా సహాయము దయచేయమని, వినుచున్న వారికి మాకును అట్టి జ్ఞానమును సహాయము దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.